ఇన్నేళ్లుగా కొట్లాడుతున్నాం. ఇప్పుడు గొంతాగిపోతే నిశ్శబ్దంగా ఉంటే పద్మశాలి సమాజం బానిసత్వంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒక 10-20 సంవత్సరాలు వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వచ్చినాం. మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే మిత్రులారా, సిరిసిల్ల పద్మశాలి సమాజం 100% బానిసత్వంలో ఉన్నదండి. ఇయ్యాల సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది. అరే సిరిసిల్ల పద్మశాలీలు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేసుకోలేని దరిద్రంలో ఉన్నారా అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా, సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది? ఏంటి సంబంధము? అందరూ ఆలోచించండి. ఓటు మనది, ఈ సిరిసిల్ల మనది. ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనమేమన్నా చేతగాని దద్దాలమామా? పౌరుషం లేదా మనకు? ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఇలా చాలామంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందిన అంటారు. నేను మాత్రం అభివృద్ధి చెందినడం లేదు, సర్వనాశనం అవుతున్నది. ఇది వాస్తవం చెబుతున్నా. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా? నేనేమంటున్నా, ఒక మాట చెప్తున్నా. కేటీఆర్ రాకముందు సిరిసిల్లలో నేతల ఆత్మహత్యలు బాగా ఉంటుండని చెప్పిండ్రు. నేనేమంటున్నా అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే నేత కార్మికులు చచ్చిపోతున్నారు అంటున్నా. ఎందుకంటే ఆ రోజు కార్గిల్ లేకుల శవాలుంటే ఇప్పుడు మన ఇళ్ళలో మనం చచ్చిపోయిన శవాలు తిరిగి బతుకుతున్నాం. ఇది అందరు గ్రహించాలి. ఒకసారి మనం సిరిసిల్ల విషయం తీసుకుంటే 1952 నుంచి వెళ్ళి 52 నుంచి కూడా మన పద్మశాలి నాయకుడు ఎమ్మెల్యే కాలేడు. ఎక్కడి నుంచో నెల్లూరుకులు వచ్చిన వాడికి పట్టం కట్టినాము, మన ప్రాంత పోరికి మాత్రం మనం గెలిపించుకుంటలేము. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీడియా వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు ఒకటి చెబుతున్నాయి, అరే ఎందిరా సిరిసిల్ల పద్మశాలీలు 90,000 ఓట్లున్నాయి కానీ దొరకేస్తున్నారు, దొరకాళ్ళ కాడ కూర్చుంటున్నారు. మొత్తం కూడా మీడియా వ్యవస్థలు పొద్దున్న లేస్తే ప్రతి మీడియా వ్యవస్థ ఒకటే చెప్తుంది, అరే సిరిసిల్ల పద్మశాలీలకు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకునేటువంటి శక్తి లేదా అంటున్నాయి. ఇలా కొండలక్ష్మి బాబూజీ గారండి, బాబూజీ ఉద్యమ వారసులం మనము. బాపూజీ గారు ఉద్యమ వారసులం. బాపూజీ గారు లేకుండా తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? అలాంటి ఆయన ఉద్యమ వారసులమైన మనం ఎక్కడున్నాం? ఇలా తెలంగాణ రాష్ట్రంలో పథకాల కాడ గొర్రెల కాడ లేము, బర్రెల కాడ లేము, చేపల కాడ లేము, ఎక్కడ లేము. మనం ఉన్నది బానిసకాన్నే. ఇలా సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులారా, ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నా. అక్కడ కొండలక్ష్మి బాబూజీ విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి. విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేడు, అలాంటి వాడు మీ బతుకులు ఎట్లా బాగు చేస్తాడండి? ఆ మాత్రం ఆలోచించే స్థితిలో పద్మశాలి సమాజం ఉన్నదా? ఎందుకంటే ఇలా 40 లక్షల జనాభా ఉన్నది. మనకు 20 నియోజకవర్గాలు శాసించవచ్చు. మనం తలుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో మనము శాసించే శక్తి మనకున్నది. కానీ మన బలం మనకు తెలియకుండా మనతో ఏం కాదని చెప్పి నిశ్శబ్దంగా ఉంటున్నాం. కాబట్టి ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం. నేత నేసిన కద్దరు రాజ్యం ఏలుతుంటే ఆ కద్దరు నేసిన నేత నా కాటికెళ్ళిపోతున్నాడు. చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై. మరి ఇప్పుడు ఆ చూరుకు వేలాడు చచ్చిపోవడా లేక తెగించి కొట్లాడనేది ప్రతి పద్మశాలి బిడ్డ మీద ఆధారపడి ఉన్నది.